సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగుంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగలేదు. జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో మంది ఉద్యమాలు చేస్తే 1953లో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనిషి, మంచిగా చదివిండు, పరిస్థితులు అధ్యయనం చేసిండు, భారతదేశం అంతా తిరిగిండు, 2 ఏళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు. అయితే నెహ్రూ గారు ఏం చేసిండ్రంటే ఆనాడు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే, 2399 కులాలు ఉన్నాయి బీసీలల్లా అని చెప్తున్నావు కరెక్టే, అందులో 837 కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ ని ఆనాడు రిజెక్ట్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా. నెహ్రూ గారే కమిషన్ వేసిరి, 2 ఏళ్లు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే, మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే, ఆ 2 ఏళ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్లు ఎవ్వరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది? కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు, చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇయ్యాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది? జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు. తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్లు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు, ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు.
సంకీర్ణ ప్రభుత్వం ఉండే, బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే, బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపస్ చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు, కానీ వీపీ సింగ్ కి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కేవలం ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 2006 దాకా అంటే ఇంకొక 13 ఏండ్లు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్. 2006లో మళ్ళా 13 ఏండ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది. అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే వీపీ సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం. ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి గత కొంతకాలంగా బీసీలు అందరూ కూడా కొట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దీని మీద కనీసం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ వచ్చిన సమయంలో కూడా ఆయన చెప్పారు బీసీలకు పెద్దపీట వేస్తున్నాం మేము అని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నారు. నిజంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎప్పుడు వేస్తారో తెలియట్లేదండి. ఇప్పుడు 3 నెలల లోపల కామారెడ్డి ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదే విధంగా పూర్తి చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియరెన్స్ ఇచ్చి మరి వీళ్ళు ప్రభుత్వం ఎన్నికలు దాదాపు సంవత్సరం గడుస్తుంది. మొన్నటి వరకు కూడా కులగణన చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచనే లేకుండా రీసెంట్గా ఆర్ కృష్ణ గారితో పాటు కొంతమంది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని త్రూగా అనుకూలంగా వాళ్ళు కోర్టు వారు స్పందించి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పీల్కి వెళ్లకుండా డిక్లరేషన్ చేసి ఓకే అని చెప్పడం జరిగింది. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి జరుగుతుంది. స్థానిక ఎన్నికలు చేయాలంటే 42% ప్రకారమే మీరు చేయాల్సింది. ఇప్పుడు 42% చేయకుండా కులగణన ఆపేసి మధ్యలో ఆపి నువ్వు నీకు నచ్చినట్టు మీరు చేస్తే అప్పుడు బీసీలు నష్టపోతారు. మీ 42% వచ్చిన తర్వాత చేయాలంటే మీకు సమయం కావాలండి. ఎంత సమయం కావాలి? దాదాపు సంవత్సరం దాటింది. ఇంకెప్పుడు జరుగుతుంది? ఈ పార్టీకి అసలు డిసెంబర్లో ఎలక్షన్స్ జరగాల, అది మీరు పోస్ట్ పోన్ చేసారు. ఇప్పుడు మా గురించి చేస్తున్నామని కొందరు చెప్తున్నారు. మా గురించి చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీ ఉంటే మీకు తెలుసు 42% కాదు బీసీలు 56% పై చినుకున్నారు. మీకు ఆ విషయం తెలిసిందే. మీరు 42% ఇస్తే బీసీలు ఇక్కడ నష్టపోతున్నారు తప్ప 56% ఉన్న మీరు 42% రిజర్వేషన్ల ప్రకారమైనా మీరు చేయాలా. కులగణన చేసిన తర్వాత మీరు చేస్తామంటున్నారు. కులగణన ఎప్పుడు జరగాల? ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. ఈ కులగణనకు సంబంధించి కూడా ఒక సర్వే చేపడుతున్నామని చెప్పి ఇటీవల కొన్ని సర్వేలు చేయించారు కదా, మీరు ఏం చెప్తారంటే ఆ సర్వేల వల్ల నిజంగా కులగణన జరిగేంత ఛాన్స్ ఉందా? గత ప్రభుత్వం కూడా సర్వే జరిపించిందండి. 10 మంది కుటుంబాలుంటే 10 కుటుంబాలుంటే దాంట్లో 2 దగ్గర సర్వే చేసి దానికి సంబంధించిన డాటా మొత్తము గత ప్రభుత్వం దగ్గరే పెట్టుకుంది. అది బయట పెట్టలేదు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం కులగణన చేస్తున్నాము, త్వరలో 42% మాత్రం రిజర్వేషన్లు ఇస్తాము, దాని ప్రాసెస్లో అంటే ఎప్పుడు నడుస్తుంది అంటే వీళ్ళు కూడా బయట పెడతారా, వీళ్ళు కూడా ఆ ఫైల్ దాచుకుంటారని తెలియదు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అంటే బేసిక్గా ఇప్పుడు కవిత గారు అనే కాదు ఇంకొకరు కావచ్చు, అంటే రాజకీయంగా బీసీలు వాడుకోవడానికే చూస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు కూడా బీసీ కాదు, ఇప్పుడు చాలా మంది బీసీలు కూడా కొట్లాడుతూ ఉన్నారు నిజాయితీగా. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారా బీసీలు? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ చేసేది ఏంటంటే అండి, ఈ రోజు బీసీలు అని ముందడుగు తీసుకొచ్చి బీసీలని ఇచ్చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా బీసీలకి పెద్దపీట వేస్తామని ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలకి ఏంటంటే బీసీలు ఒక నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఒక బీసీ బిడ్డగా మమ్మల్ని వాళ్ళు ఒక రకంగా మభ్యపెట్టి వాడుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే బీసీలు ఎవరేది చెప్పినా చిన్నపిల్లల్లో నమ్మేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నమ్మింది, 10 ఏళ్లలో సాధ్యం కాలేదు. ఈ ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వాన్ని నమ్మింది, ఇక్కడ కూడా సాధ్యం కాదనిపిస్తుంది. ఇక్కడ కేవలం ఏంటి అంటే డెడికేషన్ కమిషన్ వేసినాము. ఇప్పుడు రాష్ట్రంలో మనకు 100 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం ఏం కాదు, 4 కోట్ల జనాభా. 4 కల్లా కోటి లక్షలు ఇస్తే దాదాపు బీసీలో 2 కోట్లు 2,50 లక్షల కంటే ఎక్కువ ఉండదు. వీళ్ళని నిజంగా కులగణన చేయాలి, వీళ్ళ జనాభా తీయాలి అంటే పెద్ద కష్టమైన పనేం కాదు. వీళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ చేయట్లేదు.
ఇప్పుడు మా దగ్గర ఒక 10 మంది కుటుంబాలు ఉంటే ఆ 10 కుటుంబాల్లో 5 మందికి సర్వే చేస్తే 5 మందికి సర్వే జరగట్లేదు. అంటే జరగట్లేదు ఏంటేంటి, ఆ 42% తగ్గించే ప్రయత్నం జరుగుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటే ఇంట్లో 10 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు ప్రతి ఇంట్లో కూడా బయట నువ్వు చూసి వీళ్ళు బీసీ లేకపోతే ఓసీ అని చెప్పుకుంటే సరిపోదు. దాంట్లో ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఓసీలు ఉండొచ్చు. ఒక అపార్ట్మెంట్లో ఒక 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలను నువ్వు సర్వే చేస్తే కదా జనాభా ఎంత అని తెలిసేది. ఒక బయట ఒక ఓసీ ఉండగానే ఇది ఓసీ ఓది బీసీ అని డిక్లరేషన్ చేసేస్తున్నారు. అట్లా ఇప్పటి వరకు దాదాపు డెడికేషన్ కమిషన్ వచ్చి కూడా 3 months to 4 months అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వచ్చి కులగణన జరుగుతుంది అని రీసెంట్గా ఒక చెప్పడం జరిగింది. ఎప్పుడు జరుగుతుంది? ఇంకో సంవత్సరం తర్వాత జరుగుతుందా? ఇంకో 2 సంవత్సరాలు జరుగుతుందా? అసలు జరుగుతుందా జరగదా? ఇప్పుడు ఇది మేము అడిగింది కాదు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీ ప్రభుత్వం. మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ సభకు సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుంటే ఈ సభ అనేది నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? సభ అనేది యాక్చువల్లీ నేను ఒక పార్టీ నాయకురాలుగా ఇక్కడికి రాలేదండి. నేను పార్టీకి సంబంధించిన దాని కాదు. ఒక బీసీ బిడ్డగా తప్పకుండా ఒక బీసీ బిడ్డగా అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరూ కూడా ఇక ప్రతి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా పేద ప్రజల్ని వాడుకుంటూనే ఉంటారు. అసలు ఏందన్నది అర్థం కాలేదండి. ముఖ్యంగా ఈ సభ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజు కవిత గారు ఒక పెట్టినారు. గతంలో కూడా సావిత్రిబాయి పూలే గారు ఏ రోజు ఒక దండేసి ఆమె చెప్పింది లేదు. ఈ రోజు సావిత్రిబాయి పూలే నేను చేస్తాను, ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా అన్నది సంతోషం. ఒక మహిళ గౌరవించింది, మాకు సంతోషం. ఇదే తను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చేసి ఉంటే బాగుండేది అన్నది మా ఆలోచన. ఎందుకంటే 37% ఉన్న మీ రిజర్వేషన్ సంబంధించి 18 తీసుకొచ్చింది కూడా కేసీఆర్ కదా. మరి ఇప్పుడు వాళ్ళే వచ్చి 37% ఉన్నది 18% తీసుకొచ్చినప్పుడు మేము ఇదే ధర్నా చౌక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ధర్నాలు చేసినప్పుడు అది 23%కి పెంచినారు. ఇప్పుడు 23% ఉన్నది మీ ప్రభుత్వంలో. మీకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారే ఉన్నారు. ఆయన చెయ్యాలి అనుకుంటే 42% కాకపోతే 56% చేసే అధికారం కూడా మీ నాన్నగారికి ఉంది. అప్పుడు మీరు చెయ్యలేదు. అంటే వెలమలకు కానీ రెడ్లకు కానీ పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు చేయలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినారో ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. అలాగే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసి ఉంటే సరిపోయేది. ఇప్పుడు మీరు చేసిన తర్వాత వీళ్ళు తీసేసి ఉంటే మేము అడిగేటోళ్ళం. ఎందుకంటే అడగట్టుంటుండే. ఈ రోజు వీళ్ళు మనకి తగ్గించలేదు, వీళ్ళు తగ్గించలేదు. కానీ కులగణన చేస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఎప్పుడు అవుతుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మనకి. ఇదే బీసీలు కూడా అంటే సెపరేట్ అయ్యి ఇప్పుడు తిన్మార్ మల్లన్న కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ, రకరకాల అంశాలు ఇలా స్ప్లిట్ అయ్యి కొట్లాడడం అనేది కరెక్టేనా? లేకపోతే ఏంటంటే తిన్మార్ మల్లన్న గారి ఉద్యమం మీరు ఎలా తీసుకున్నారు? తీన్మార్ మల్లన్న గారి గురించి అంటే అన్న నాకు మంచి రెస్పెక్టెడ్. ఇప్పుడు అన్న కూడా ఒక జర్నలిస్ట్గా ఉండి ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో మనకు ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. అప్పుడు కూడా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జర్నలిస్ట్ గొంతు నొక్కే ప్రయత్నం కాకుండా చాలా వరకు బయటకు వెళ్తుంది. ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే చాలా మంది గొంతు నొక్కేస్తారు, జర్నలిస్టులు పెద్ద బయటకు వచ్చే వాళ్ళు కాదు. అప్పుడు చాలా ఇష్యూస్ అని, అది కారణాలు ఏమన్నా అయ్యి ఉండొచ్చు. మరి ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుందా లేదని స్పష్టంగా చెప్పలేను. కాకపోతే గతంలో మాత్రం పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 42% డిక్లరేషన్ జరిగి తీరుతుందా? అసలు వీళ్ళ ఛాన్స్ ఉందా, చేసే ఛాన్స్? ఇప్పుడు వీళ్ళు చేసినా ఎవరు చేసినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలండి. ప్రభుత్వమే 42% ఇస్తా అన్నది, చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. కానీ ఎప్పుడు చేస్తుందా అన్నది చెప్పాలా. మేము కోరుకునేది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే, వీలైనంత త్వరగా మీ స్థానిక ఎన్నికలు చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. దానికంటే ముందు 42% ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి స్థానిక ఎన్నికలు పెడితే ఒక బీసీలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీసీ కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఉంటే వాళ్ళకి అడిగే హక్కు కానీ అధికారం కానీ ఉంటుంది. మీరు ఇది రిజర్వేషన్లు ఇవ్వకుండా మీ స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేస్తే బీసీలు నష్టపోతారు. అక్కడ బీసీలు నష్టపోద్దని ఇప్పుడు మీరు చెప్పిన డిక్లరేషనే కాబట్టి రాహుల్ గాంధీ గారు మాకు పెద్ద దిక్కు, ఆయన చెప్పినారంటే మేము ఖచ్చితంగా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పిందే మేము చేయమని అడుగుతున్నాం. మీరు 42% ఇస్తా అంటే మేము 55% అడగట్లేదు. మీరు ఇస్తా అన్నది మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కానీ చేయాలి. అంటే దీని ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల్లో ఉండబోతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు ముఖ్యంగా హైడ్రా ఎందుకు వచ్చింది అంటే, సామాన్యులు ఇబ్బంది పడొద్దని హైడ్రా వచ్చింది.
అది చాలా వరకు గుంటల్లోకి నీరు చేయడం వల్ల చాలా మంది కుటుంబాలు, కానీ కాకపోతే ఈ హైడ్రా ఏంటంటే ఒక రకంగా హైడ్రా తీసుకొస్తే అది వేరే వేలు వెళ్ళిపోయింది. అంటే పేద ప్రజలు చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. అయితే ముందే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి టైం ఇచ్చి కనుక వాళ్ళకి వేరే చోట ఉండడానికి ఏదన్నా పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఒక ఇల్లు లాంటిది ప్రవేశపెట్టుంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళకి ఏంటంటే రోడ్డు మీదకి వచ్చేసరికి చాలా వరకు జనాలు ఏంటి అంటే టీఆర్ఎస్ బెటర్, కాంగ్రెస్ కాదు అనే వర్షన్లో ప్రజలు వచ్చేసినారు. ఈ రోజు ఇక్కడ మీరు ఇది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం చెడు చేస్తుందని నేను చెప్పాను. కాకపోతే కొన్ని చేయడం వల్ల ఏంటంటే ప్రజలలో ఒక ఆలోచన చెడుగా పోతుంది. అది పోవద్దు అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. దీనివల్ల ప్రజలకి మంచి జరగకపోయినా పర్లేదు, చిన్న చెడు జరిగినా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకిస్తే రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రభుత్వాలు కూలిపోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ముందుగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకి అనుకూలంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.